దేవుని నామమున అందరికీ వందనములు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మనం ఇవాళ అంటే అందరూ కొద్దిగా దేవుని యొక్క ఈ యొక్క పుట్టుకను గురించి సంతోషాన్ని పంచుకోవడానికి అంటే అందరికీ ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి పెద్ద ప్రసంగాలంటూ ఏముండవు. దేవుడు ఈ క్రిస్మస్ సంతోషం ద్వారా దేవుడు మన జీవితాల్లో ఏ గొప్ప కార్యాలు చేశాడు, మనం ఆయన జన్మదినం ద్వారా నేర్చుకోవాల్సినవి ఏంటి అనేది కొన్ని అంశాలు మనం ధ్యానిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొంచుండగా. 9వ వచనం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. 10వ వచనం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. 11వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మరి ఈ యొక్క దినాను నాయన తండ్రి మమ్మల్ని మీరు క్షేమంగా సజీవ లెక్కలో ఉంచారు, మీకు వందనాలు. నాయన తండ్రి మీరు మా కొరకు ఈ లోకములో నాయన తండ్రి జన్మించిన దాన్ని బట్టి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు, మీకు వందనాలు ప్రభా. మేము ఆచారయుక్తముగా అలవాటుగా కాకుండా ప్రభా నాయన తండ్రి నిజముగా మీరు మా హృదయంలో జన్మించినట్లు ఈ యొక్క దినాన నాయన తండ్రి మా జీవితాల్లో ప్రత్యేకమైనదిగా ఉంచుమని వేడుకుంటున్నాను దేవా. సహాయం దయచేయండి. మీరు మా హృదయంలో జన్మించడానికి ఏవైతే అడ్డుగా ఆటంకములుగా ఉన్నాయో ఈ దినాన వాటిని మేము తొలగించుకుంటకు కృప దయచేయమని మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనకు జనరల్గా క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారి జన్మం అంటే కొన్ని క్యారెక్టర్స్ గుర్తొస్తాయి. ఏంటి అంటే జ్ఞానులు, మరియ గారు, యోసేపు గారు, అలాగే గొర్రెల కాపర్లు, అన్నాను ప్రవక్త్రి, సుమియోను గారు, వీళ్ళంతా చాలా ఫేమస్ అన్నమాట. కానీ ఇక్కడ గొర్రెల కాపర్ల గురించి మనం చూస్తే సమాజంలో గొర్రెల కాపర్లు అంటే చాలా హీనంగా తక్కువగా చూస్తారనమాట. అంటే సమాజం లెక్క చేయదు. మనమైనా అంతే, ఎవరైతే మన స్థాయి కంటే తక్కువగా ఉంటారో మనం వాళ్ళని లెక్క చేయమన్నమాట. అంటే జనరల్గా ప్రైజ్ లార్డ్ చెప్పడం కూడా మనకు కష్టమవుతుంది అటువంటి వారికి. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకుంటారంటే నిజముగా ఎవరైతే దీనులో, నేను దీనురాల్ని దీనుణ్ణని చెప్పుకునే వాళ్ళని దేవుడు ఎన్నుకోరు. నిజముగా ఎవరైతే ఆత్మలో దీనత్వం కలిగి ఉంటారో వారిని మాత్రమే. మనకందరికీ తెలుసు యెషయా గ్రంథంలో ఏముంటుందంటే దీనులకు సువర్తమానం ప్రకటించడానికి అని. ఇది ఎవరికి ప్రకటించబడింది అంటే ఇక్కడ గొర్రెల కాపర్లు అంటే దేవుని దృష్టిలో వారు దీనులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రకటించబడింది. అంటే సమాజము చిన్న చూపు చూసినా సరే దేవుడు చాలా గొప్పగా చూస్తారనమాట. మనకందరికీ తెలుసు, ఎవరైనా గొప్ప ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు ఏదైనా ఫంక్షన్స్ అనుకోండి, వాళ్ళు ఇన్విటేషన్స్ చాలా ఘనంగా ఇస్తారు. కానీ ఇక్కడ దోతలు వచ్చి యొక్క గొల్లలకి ఇన్విటేషన్ ఇచ్చారనమాట. అంటే అందరం సామాన్య ప్రజలుగా వీళ్ళని చూస్తాం, కానీ దేవుని దృష్టిలో వీళ్ళు చాలా గొప్పవారు అనమాట. ఎక్స్ట్రాడినరీ పీపుల్ అన్నమాట ఇక్కడ ఉన్న గొల్లలు. సో వాళ్ళకి ఇన్విటేషన్ ఎవరి ద్వారా వచ్చిందంటే పరలోకంలో ఉన్న దూత ద్వారా వీరికి వచ్చినట్టుగా చూస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు వీరికి వర్తమానం వినిపించాడనమాట. అంటే యేసుక్రీస్తు వారి జన్మదినం అంటే ఆయన ఇచ్చిన వాగ్దానం అక్కడ నిజమైంది. అంటే మెస్సయ్య వస్తాడు అనేది ఆ యొక్క వాగ్దానం నెరవేర్చబడినట్టుగా చూస్తున్నాం. ఇంకా వీళ్ళకి ఈ యొక్క వర్తమానం వినబడిన తర్వాత వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట. వాళ్ళు ఏం చేశారంటే మనకు అందరికీ తెలుసు. 15వ వచనంలో వాళ్ళు ఏం చేస్తారంటే 16వ వచనంలో త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. అప్పటి వరకు వాళ్ళు ఏం చేశారంటే రాత్రి వాళ్ళ మందను కాచుకుంటూ ఉన్నారు, కానీ ఆ మందనే వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళారనమాట. అందులో ఆ గొర్రెల కాపర్లో మనలాంటి వాళ్ళు ఒక్కళ్ళున్నా చాలు వాళ్ళని డిస్కరేజ్ చేయడానికి. రాత్రి వేళ వెళ్ళటం అవసరమా, మందను వదిలేసి వెళ్ళటం అవసరమా అని మనమైతే ఎన్నో సాకులు చెప్తాం వాళ్ళ మధ్యలో మనం ఉంటే కనుక. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి జీవనోపాధి ఆ మందే, కానీ దాన్ని కూడా వాడు విడిచిపెట్టి ఏం చేశారంటే రక్షకుడిని చూడటానికి వెళ్ళారు. అంటే మాకు రక్షకుడు అవసరం అనుకునే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే వాళ్ళకున్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టి రక్షకుని చూడటానికి వెళ్తారనమాట. అంటే అది కష్టమైనా సరే. ఇక్కడ
దోతలు వీళ్ళకి చెప్పినప్పుడు ఏం చెప్తారు అంటే ఏ రూట్లో వెళ్ళాలో వీళ్ళకి చెప్పలేదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి జీపీఎస్ ఉంది, గూగుల్ మ్యాప్ ఉందన్నమాట. మనకి తెలియని ఏ డెస్టినీ కన్నా మనం మ్యాప్ ఆన్ చేసుకొని మనం వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ గొల్లలకి ఆ యొక్క ఆ టెక్నాలజీ అప్పుడు అందుబాటులో లేదనమాట. కేవలం దోత చెప్పిన సమాచారం మాత్రమే. ఇక్కడ దోత ఏం చెప్పింది అంటే 12వ వచనంలో చూస్తే, దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పను. దోత చెప్పిన ఒకే ఒక్క సూచన ఏంటంటే, ఒక పశువుల పాకలో తొట్టెలో శిశువు పండుకొని ఉండటం మీరు చూస్తారు, అదే ఆనవాలు అని చెప్తారనమాట. అంటే వీళ్ళు ఎన్ని పాకలు తిరిగి ఉండాలి అసలు. నైట్ టైం పాకలు తిరిగితే ఏమంటారు, రక్షకుని చూడటానికి వచ్చాము అంటే ఎవరు నమ్మరు, దొంగలు అనుకుంటారు. కానీ వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళు మనసును పట్టలేదన్నమాట. అది కష్టమైనా సరే వాళ్ళు ఏం చేశారంటే ఎన్నో వాటిని వాళ్ళు సెర్చ్ చేసి చివరికి బాలుడైన యేసుక్రీస్తు వారిని వాళ్ళు కనుగొన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం మందిరం దగ్గరలో ఉన్నా సరే మనం రావడానికి ఎన్నో సాకులు చెప్తాం, తలపోటు ఎన్నో అంటాం, వర్షం అంటాము, బలహీనత అంటాం. కానీ వీళ్ళకున్న విలువైన మందను వాళ్ళు వదిలేసి ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని చూడటానికి వెళ్ళారనమాట. మన జీవితంలో కూడా అంటే మనము ప్రాముఖ్యత దేనికి ఇస్తామనేది ఎలా తెలుస్తుంది అంటే మన యొక్క క్రియలను బట్టే. హాస్పిటల్కి అపాయింట్మెంట్ మార్నింగ్ 7కి రమ్మంటే మనం ఏం చేస్తామంటే టిఫిన్ తిన్నా తినకపోయినా ముందు అక్కడ వాలిపోవాలి, గంట ముందు వాలిపోతాం. కానీ దేవుని సన్నిధానానికి రావాలంటే టిఫిన్ చేసుకోవాలి, కూర వండుకోవాలి, అవన్నీ చేసుకుంటేనే కానీ మనం దేవుని సన్నిధానానికి రాం. కానీ ఇక్కడ గొర్రెల కాపర్లు ఏం చేశారంటే మాకు రాత్రివేళ ప్రయాణించడం అంటే భయము, ఇవన్నీ వాళ్ళు సాకులు చెప్పలేదు, కేవలం రక్షకుని చూడటానికి వాళ్ళు వెళ్ళారనమాట. మన జీవితంలో కూడా ఎవరు మనకి ప్రియముగా ఉంటున్నారు, ఎవరికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది ఈ క్రిస్మస్ దినాన మనం పరీక్షించుకోవాలన్నమాట. ఎవరైతే నాకు రక్షకుడు అవసరమో అనుకుంటారో వాళ్ళు మాత్రమే పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట. ఇంకా వాళ్ళు ఏం చేశారు అంటే ఈ యొక్క 20వ వచనంలో, అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గూర్చి దేవుని మహింపరచు స్తోత్రం చేయొచ్చు తిరిగి వెళ్ళారు. దీని గురించే మాట్లాడుకున్నారంట. అంటే మన జీవితంలో కూడా ఇంకా ఎక్కువ మనం పదే చెప్పుకుంటూ ఉన్నాం. 2 వ్యక్తులం కలిసామంటే 3rd పర్సన్ గురించి మనకు వస్తుంది, కానీ వీళ్ళు రక్షకుని గురించి స్తుతిస్తూ వెళ్తున్నారనమాట. అంటే మన జీవితంలో ఇంతవరకు ఎన్నో క్రిస్మస్లు మనం చూసాం. మనం కూడా ఏం చేయాలంటే ప్రతినిత్యము దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను మనం కూడా మహింపరుస్తూ ఆయన్ని ఎప్పుడూ కూడా స్తోత్రిస్తూ ఉండాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నారనమాట. అంటే నిజముగా ఆయన మన హృదయంలో జన్మించాలి అని. ప్రభువారు జన్మించాలంటే ప్యాలెస్లో జన్మించవచ్చు, కానీ అక్కడికి గొర్రెల కాపర్లకి ఎంట్రీ ఉండదన్నమాట. కానీ ఎవరైతే దీనులుగా ఉంటారో వాళ్ళంతా కూడా ఆయన్ని చేరుకోగలరు అని చూపించడానికి ప్రభువారు ఇక్కడ పశువుల పాకలో మన కొరకు తాను తగ్గించుకొని జన్మించినట్టుగా మనం చూసినాం. అలాగే జ్ఞానులు కూడా అంతే, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, కానీ వాళ్ళు కూడా ఏం చేశారంటే మార్గంలో ఎన్నో ప్రయాణంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి. అయినా వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు అలాగా ఒంటెల మీద ప్రయాణం చేస్తూ చివరికి ఆ యొక్క నక్షత్రాన్ని వాళ్ళు ఫాలో అయ్యారు. అంటే యేసుక్రీస్తు వారి జన్మదినం అంటే కేవలం వాగ్దానం నెరవేర్చబడింది, అలాగే డివైన్ డైరెక్షన్ అన్నమాట. మన జీవితంలో కూడా మనం ఏ విధంగా వెళ్ళాలి, ఎలా నడుచుకోవాలి అనేది కూడా ప్రభువారు మనకి తెలియపరుస్తారనమాట. అంటే మనం ఎప్పుడైతే మరియ గారు యోసేపు గారు వలె ఒబీడియన్స్ అంటే మన జీవితంలో విధేయత ఉండాలి. రెండోది ఏముండాలి అంటే సమర్పణ అనేది ఉండాలి. ఎప్పుడైతే మరియ గారు యోసేపు గారు దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకున్నారో, వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని దృఢపరుచుకున్నారో, అలా చేశారు కాబట్టి దేవుడు వారిని ఎన్నుకున్నారనమాట. వీళ్ళిద్దరూ బెస్ట్ కపుల్ అని చెప్పొచ్చు, మరియ గారు యోసేపు గారు. అంటే అర్ధరాత్రి దేవుడు కల్లో వీరితో నువ్వు లేచి వెళ్ళిపో ఇక్కడి నుంచి ఐగుప్తు కంటే వెంటనే ఒబయ్యారనమాట. మనమైతే ఈ రాత్రి సమయంలో ఎలా వెళ్తామో
అక్కడ రాజుగారి మనుషులు ఉంటే మన పరిస్థితి ఏంటి అని మనం ఎన్నో డౌట్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. కానీ యోసేపు గారు, మరియ గారు ఏమి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళు ఏం చేశారు అంటే దేవుని చిత్తానికి 100% లోబడినట్టుగా చూస్తున్నాం. మనము కూడా మన జీవితంలో క్రిస్మస్ జరుపుకుంటున్న మన జీవితంలో కూడా ఏముండాలంటే విధేయత ఉండాలన్నమాట. విధేయత లేకుండా మనం ఎన్ని క్రిస్మస్లకి మనం అటెండ్ అయినా సరే అది వ్యర్థం. అలాగే దేవుని చిత్తం జరిగించడానికి మనల్ని మనం సమర్పించుకోవాలన్నమాట 100%. అందుకని ప్రభువారు చెప్పిన ఆజ్ఞల్లో ఏమంటున్నారంటే పూర్ణ హృదయంతో అంటున్నారు. అంటే సగం సగం కాదనమాట. ప్రభా ఈ విషయంలో సగం నీ చిత్తం, సగం నా ఇష్టం అంటలేదు. 100% కూడా మనం దేవుని చిత్తానికి లోబడాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. అప్పుడే ప్రభువారు మన హృదయంలో జన్మిస్తారనమాట. అంటే ప్రభువారు జన్మించే అంత దేనత్వం మన జీవితంలో కలిగి ఉండాలని. మనం దీనులమని చెప్పుకోక్కర్లేదు. ప్రభువారి దృష్టిలో మనం దీనులుగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. మరియ గారు, యోసేపు గారు వలె మనము విధేయత, సమర్పణ, దేవుని చిత్తము చేయాలని అటువంటి స్థిరత్వం మన హృదయాల్లో కలిగి ఉండాలి. అలాగే గొర్రెల కాపర్ల వలె మనకి ఉన్న విలువైన వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధానానికి చేరే సిద్ధ మనసు మనకు ఉండాలని ఈ దినాన ప్రభువారు మన నుంచి కోరుకుంటున్నారు. అటువంటి కృపలను దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, ఈ యొక్క నాయన తండ్రి శుభదినాన్ని మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు దేవా. నా జీవితంలో కూడా ప్రభా ఎన్నో నాయన తండ్రి మరి క్రిస్మస్ దినాలు నాయన తండ్రి నేను చూశాను. కానీ ప్రభా మరి నాయన తండ్రి అటువంటి నాయన విధేయత అయితే నాకు లేదు ప్రభా. మరి మరియ గారు, యోసేపు గారు ఏ విధంగా విధేయులై మీ చిత్తము నాయన తండ్రి నెరవేర్చడానికి వారు సిద్ధ మనసు కలిగి ఉన్నారు. అటువంటి సిద్ధ మనసు ఈ దినాన్ని నాకును దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. మరి గొర్రెల కాపర్ల వంటి నాయన తండ్రి ప్రభా అటువంటి నాయన తండ్రి మరి వినయం కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారు ఏ విధంగా నాయన తండ్రి తమ మందను విడిచిపెట్టి నాయన తండ్రి రాత్రికాల సమయంలో నాయన తండ్రి మరి నాయన తండ్రి రక్షకుడైన మిమ్మలను నాయన తండ్రి చూడటానికి వాళ్ళు వచ్చారు. అటువంటి నాయన ఆతృత, ఆసక్తి నాకును దయచేయమని ప్రార్థిస్తున్నాం. వ్యర్థమైన వాటి అందు మనసంచకుండా ప్రభా మరి నాయన ఈ యొక్క క్రిస్మస్ దినాన నాయన తండ్రి ఖ్యాతి గల వాటిపైనైనా మా మనసు నిలపడానికి మాకు మీ కృపలను అనుగ్రహించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.